పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా, కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారు. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడి చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టినట్టు ఆలోచించి ఈ పదవి కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడడానికి ముఖ్యమంత్రి గారిని డౌన్ ఫాల్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటారండి. అన్ని విషయాలు మీకు తెలుసు. మనకన్నా వాటర్ స్టాఫ్ తెలివైన వారు ప్రతి నిమిషం దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే కెపాసిటీ వాటర్స్ వచ్చింది. పూర్వం మనం మేధావులు అనుకున్న వాళ్ళు మనకన్నా మేధావులు వాటర్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, మన ముఖ్యమంత్రిగా పెట్టిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ ఉన్నారు, పరిశీలించమని కోరుకుంటా ఉన్నారు. అలాగే
యువతకి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా కూడుకుంటారు. ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత వేల మందికి ఉద్యోగాలు లేకుండా పోవడం జరిగింది. యువతని ఆర్థికంగా బలంగా ఉండడం కోసం చిన్న చిన్న పరిశ్రమ పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటా ఉంటారు. సభకు ఇచ్చేసిన గౌరవ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. మన పేదల పెళ్లిని రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పూర్తి కావస్తుందండి. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ఊపిరిస్తూ ఉన్నాయి. పేదవారి యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నారు. పేదవారికి అండగా ఉండే కుటుంబం, వారిని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. వారు తండ్రిగా కూడా పేదవారి కోసం నిత్యం తపన పడే మనుషులు. రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతోమంది ముఖ్యమంత్రి చూశాను నేను, వారితో పనిచేసే ముఖ్యమంత్రి ద్వారా ఎప్పుడు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన మగవాళ్ళు లేరు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పథకాలు పెట్టే గనులు రారండి. ఈరోజు చూడండి, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ముఖ్యమంత్రి ఉన్నారని చూడండి. నిత్యం పేదల కోసమే. మనం కొత్తగా పెట్టిన మేనిఫెస్టో చూడండి, గతంలో పెట్టిన మేనిఫెస్టో చూడండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో చూడండి. మన మేనిఫెస్టో పేదవారి యొక్క ఆకలి తీర్చడం కోసం, పేదవారి ముఖాలు ఆనందం చూడడం కోసం పెట్టిన మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో అర్జెంటుగా అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసం పెట్టిన కూటమి పేరుతో పెట్టిన మేనిఫెస్టో అని బీజేపీ వారు ఆమోదించలేదండి. దానిపై అర్థం చేసుకోండి. ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు శిష్యుడంటే మన పిఠాపురంలో మన గీతమ్మ. ఇది అధికారం ఆకలి తీర్చుకోవడం కోసం స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారు. ప్రజలకు అవసరం అనేది మద్యమా అన్నది చెప్పాలండి అయ్యా. స్వచ్ఛమైన నీరు, కట్టుకోవడానికి ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు, స్కూలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇతరత్ర చేస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తా ఉంటాం. బాధాకరం అండి. మనం ఎంత బాగుపడి వస్తున్నారు అర్థం చేసుకోండి. వాడుతూ ఉన్నారు. యువతని మీరు ప్రోత్సహించని పద్ధతులు ఆ కులం ఈ కులం కాదండి. అన్ని కులాల్లో ఉన్న యువతకి చేయూత ఇవ్వడం కోసం అందరం సహకరిద్దామండి. ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి ప్రభుత్వం తట్టి వారి మెడలో వ్యాపారం అనే గుదిబండ వేస్తే పిల్లవాడు తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా ఉంటారని నేను తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం ఈరోజు మనం కలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పటికే మార్చి 17వ తారీఖు నుంచి అందరినీ కూడా చూడడం జరిగిందండి, మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా కలవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి, వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి, వారు పెట్టిన ఎంపీ అభ్యర్థుల గురించి పదే పదే చెప్పడం జరిగిందండి. అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి. ఒక వారం రోజుల పాటు కష్టపడితే
మీకోసం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి. గుంపుగా వెళ్ళిపోయి జిందాబాద్ జిందాబాద్ కాకుండా 50 మంది ఓటర్లకి 5 మంది కార్యకర్తలు రోజు కలిసిన కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నారండి. దానివల్ల మౌత్ చెప్పినట్టు అవుతుంది. వారిలో కూడా ఉత్సాహం కలుగుతుంది. 10 సార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి. తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు 50 మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని, ఆ ఊళ్ళో పంచుకొని మీ 50 మందికి 50 మంది మీరు అని చెప్పి చేయమని. ఇంకొక బాధాకరమైన వార్త, నా కుటుంబంలో కూడా చర్చు ఎవరు పెట్టారో తెలియదు. నేనేది బాధపడుతుంది, భయపడుతుంది. మా అమ్మాయి మామగారు 2008 చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు. ఆయన ఆ గుర్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఎన్ని చేసిన మనిషి. 2009లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కూడా ఆయన టీఆర్పీ ప్రచారం చేస్తున్నారండి. అప్పటి నుంచి సంబంధాలు అంత మాత్రమే మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేత, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడి చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టినకి ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా ఈ చిచ్చు పెట్టిప్పుడు ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు భగవంతుడు చూస్తూ ఉంటారు పరిస్థితి. అయ్యా ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్న చూశాను, బాధపడినా కూడా నేను భయపడినా కూడా పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తాను చెప్పాను, సేవ చేస్తానంటే పదవి కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషనల్గా నేను వచ్చాను మీరు మీ ఆహ్వానం గారికి అని చెప్పానండి. తర్వాత మీ అందరి దయ వల్ల మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజల సేవ చేసే అవకాశం వస్తే అప్పుడు చూస్తారండి. అది కూడా వారందరూ వారు పిలిచిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు పులుపు చేసి నా పదవి అని చెప్పి అడిగే తత్వం కాదండి. అయ్యా వారు తీసుకునే ఉద్దేశం లేదండి. అందరినీ కూడా మీ ఇంట్లో ఎన్నికలాగా, మీ ఇంట్లో సభ్యుల్లాగా చేసి గీతమ్మ గారిని, సునీల్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఎన్నుకొని భవిష్యత్తులో ఇంకెవరో కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి
ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలండి. తప్పదు, అంతా మన కుటుంబం. బయటికి చెప్పుకోవడం వల్ల మనం లోపు అయిపోతాం. దయించి చిన్న మనసులో పెట్టుకోవడం తప్ప. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి, అమ్మ గారికి, సుల్లి గారికి నష్టం వచ్చే పనులకి మరీ మరుకుంటూ ఈరోజు మీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ